సో మా 3.3 అప్డేట్ తర్వాత అయితే పేలోడ్ మూడ్లో జెట్ ప్లేన్స్ అయితే యాడ్ అయిపోయినాయి. ఈ జెట్ ప్లేన్స్ ఏంటంటే మా మొత్తం 4 ప్లేసెస్ స్పార్ అయి ఉంటాయేమో. ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి మిలిటరీ బేస్ మో. ఇది ఫస్ట్ ఎందుకు పెట్టినా అంటే ఇక్కడ అసలు మనకు జెట్ ప్లేన్ అసలు దొరకదు. వీడియో ఎండ్ వరకు చూడమో ఎనిమిస్ రాని జెట్ ప్లేన్ లొకేషన్ అయితే నీకు చెప్తామో. సెకండ్ ప్లేస్ ఏమో స్కూల్ వెనకాల ఉన్న బిల్డింగ్స్ ఉంటాయి కదా బానసెస్ అక్కడమో. ఇక్కడ కూడా జెట్ ప్లేన్ దొరకడం చాలా కష్టమో, ఎందుకంటే చాలా మంది ఇక్కడనే దిగుతారు. కోచింగ్కి పోయేటోళ్ళు స్కూల్కి పోయేటోళ్ళు ఇన్ని దిగుతారు కాబట్టి చూసినా రోడ్డు మీద పందికొక్కు చచ్చిపోయినామో. ఇంకా మనం థర్డ్ లొకేషన్కి వచ్చేస్తే మాత్రం ఇక్కడ ఎనిమిస్ మ్యాక్సిమం తక్కువమో. ఇప్పుడు చూడు నేను ప్లేన్ వేసుకుని పోయినాక ఎంతమంది వస్తారు నువ్వు ఒకసారి చూడు. ఇప్పుడు కరెక్ట్గా ఇది ఎక్కడ ఉందంటే యాస్నయ పోలియో కాడ మళ్ళీ కామేక్షి దాని మధ్యలో ఉంటుంది మా ప్లేస్. ఓకేనా, మళ్ళీ చెప్తానా, యాస్నయ కామేక్షి ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీన్ని నడపడం మాత్రం అసలు పెద్ద తలనొప్పిమో, ఎందుకంటే దీని సెట్టింగ్స్ అవన్నీ మన నార్మల్ వెహికల్స్ లెక్క అయితే ఉండవు. ఎందుకంటే ఇది కొత్త వెహికల్ కదా వచ్చింది గేమ్లో. సో మనకు అలవాటు పడడానికి అయితే కొద్దిగా టైం పడుతుంది. అది కూడా చెప్తా లాస్ట్లో. ఇక మనం ఫస్ట్ నుంచి మాట్లాడేది ఈ ప్లేస్ గురించేమో. ఒకసారి చూడు, ఘాట్కాకి క్వారీకి మధ్యలో ఈ ప్లేస్ ఉంటుంది మా. ఇక్కడ చూసుకో ఎనిమిస్ ఎవ్వరు రాలేదు. మళ్ళీ చెప్తానా, ఘాట్కాకి క్వారీకి మధ్యలో ఉంటుంది. మళ్ళీ నీకు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చినాక గుర్తురాదు అనుకో, నన్ను తిడతాం. మళ్ళీ ఒకవేళ ప్లేన్ పాత్ పడకపోతే మాత్రం బండి వేసుకొని ఇక్కడికి వచ్చేసి నువ్వు సింపుల్గా వేసుకొని వెళ్ళిపోవచ్చు మా. దీన్ని గ్లైడర్ అంతా కష్టంగా నడపాల్సిన అవసరం అయితే లేదు మా, ఎందుకంటే ఇది 30-40 స్పీడ్లోనే గాలి ఎగరడం స్టార్ట్ అయిపోతుంది మా. సో మనకు సగం పని యాడ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనం FPPలో నడిపితే మాత్రం ఓకే బాగానే ఉంది. ఇది బీస్ట్ సినిమాలో తలపతి పోయినట్టుంది. ఇంకోటి ఏంటంటే దీని ఫుల్ స్పీడ్ వచ్చేసరికి 500-600 ఉండదు, 150 ఆ లోపే ఉంటుంది మా. ఇది గాల్లో ఉన్నప్పుడు నా జిగిల్ మూమెంట్ చూడు, అక్కడ మ్యాక్సిమం కిందికి అంటాను, ఎందుకంటే అట్లయితేనే మంచిగా ఎగురుతుంది. దాని తర్వాత ఇప్పుడు చూడు ఒకసారి నేను ఎగిరేస్తాను చూడు, అంతే మా సింపుల్గా వచ్చేస్తుంది. నువ్వు ఒకటి 2-3 సార్లు చూసేసినావు అనుకో నీకు కూడా వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆటోమేటిక్గా వెహికల్ డిటెక్ట్ చేస్తుంది. అది డిటెక్ట్ చేసిన ఎమ్మటే మనం మిసైల్స్ వదిలినాం అనుకో కింద నుంచి చప్పున వెళ్ళి బండిని పేల్చేస్తామో. అది నాకు మస్తు నచ్చింది మా. నీ అమ్మ చెట్లు ఎరికింది. ఇంకోటి ఈ మిసైల్స్ ఏంటంటే మా భూమిలో కూడా పనిచేస్తామో, నువ్వు నమ్మో. ఒకసారి ఇప్పుడు పేలుతా చూడు. ఓకే